హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన తెలుగు ఛానల్. విశాఖ పార్టీ బలోపేతం దిశగా వైసీపీ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఫ్రెండ్స్, 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 మందికి పైగా కొత్త మొహాల్ని పరిచయం చేస్తుంది. వచ్చే ఎన్నికల కోసం విశాఖ జిల్లాపై వైకాపా నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2014లో ఎన్నికల్లో విశాఖ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం గెలిచింది. ఫ్రెండ్స్, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదురవకూడదనే అభ్యర్థుల ఖరారులపై వైకాపా నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. అర్ధబలంతో పాటు రాజకీయంగా పట్టున్న వారిని అభ్యర్థులుగా దింపేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా భీమలిలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఢీకొట్టేందుకు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు రంగంలోకి దించిందని పార్టీలో చర్చ జరుగుతుంది. జిల్లాలో మరో అధికార పార్టీ ఎమ్మెల్యే పార్టీలోకి రానున్నారని, ఆయన్ని విశాఖ తూర్పు నుంచి బరిలోకి దించే యోచనలో పార్టీ నాయకత్వం ఉన్నదని సమాచారం. ప్రస్తుతానికైతే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు సమన్వయకర్తగా ఉన్నారు. 2014లో ఈ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన చొక్కాకుల వెంకట్రావు ప్రస్తుతం క్రియాశీలంగా లేరు. ప్రస్తుతానికి విశాఖపట్నం తూర్పు, ఉత్తర, దక్షిణ, పశ్చిమంలో సమన్వయకర్తలను ఖరారు చేసినప్పటికీ ఈ స్థానాల్లో కొత్త వారు వచ్చే అవకాశం లేకపోలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. మొత్తం మీద జిల్లాలో 15 నియోజకవర్గాల్లో 2014లో వైకాపా తరఫున పోటీ చేసిన వారిలో ఇప్పుడు 5 మాత్రమే మళ్ళీ ఆ పార్టీ అభ్యర్థులుగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తనయుడు రత్నాకర్ విశాఖ పశ్చిమం వైకాపా తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాలంలో దాడి కుటుంబం వైకాపాకు దూరమైంది. ఇప్పుడు మళ్ళీ ఆ కుటుంబం వైకాపాలో అనకాపల్లి సీటు కోసం ప్రయత్నిస్తుందని ప్రచారం జరుగుతుంది. తెదేపా నుంచి వైకాపాలోకి వచ్చే అవకాశం ఉందంటున్న ఎమ్మెల్యే ఒకరు విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చని అంటున్నారు. భీములలో మొన్నటి వరకు అక్కరమాని విజయలక్ష్మి వైకాపా సమయకర్తగా ఉన్నారు. ఆమె స్థానంలో ఇప్పుడు అవంతి శ్రీనివాస్ అభ్యర్థిగా మారారు. విశాఖ దక్షిణలో గత ఎన్నికల్లో పోటీ చేసిన కోలా గురువుల స్థానంలో డాక్టర్ పివి రమణమూర్తిని వైకాపా నాయకత్వం తెర మీదకు తెచ్చింది. 2014లో అరకు, పాడేరు పార్టీ తరఫున గెలిచి తెదేపాలోకి వెళ్లిన 2 ఎమ్మెల్యేల స్థానంలో ఇప్పుడు కొత్తగా పాల్గొన విశ్వేశ్వరరాజుకు వైకాపా నాయకత్వం బాధ్యతలు అప్పగించింది. 2009లో పాయకారావుపేట నుంచి గెలిచిన గొల్ల బాబురావుని 2014లో తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నుంచి పోటీ చేయించిన వైకాపా నాయకత్వం ఇప్పుడు ఆయన్ని తిరిగి పాయకారావుపేట నుంచి బరిలోకి దించేందుకు సిద్ధమైంది. యలమంచిలో కన్నబాబు రాజును ప్రస్తుత పార్టీ సమన్వయకర్తగా ఖరారు చేశారు. ఇదే స్థానంలో 2014లో పోటీ చేసిన పి నాగేశ్వరరావు, కన్నబాబురాజు పార్టీలో చేరేంత వరకు నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేసిన బి ప్రసాద్ ఇద్దరు వైకాపాలోనే ఉన్నారు. ఈ ఇద్దరు కన్నబాబుకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేకపోలేదన్న వాదన వినిపిస్తుంది. పెందుర్తిలో గత ఎన్నికల్లో పోటీ చేసిన గండి బాబ్జీ పార్టీకి దూరం అవుతుందో ఇప్పుడు అదీప్ రాజును సమన్వయకర్తగా నియమించారు. ప్రస్తుతానికి విశాఖపట్నంలోని అభ్యర్థుల వివరాలు చూడండి. అనకాపల్లి గుడివాడ అమర్నాథ్, మాడుగుల ముత్యాల నాయుడు, పాయకారావుపేట గొల్ల బాబురావు, వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ దక్షిణం డాక్టర్ పివి రమణమూర్తి, విశాఖ ఉత్తరం కేకే రాజు, విశాఖ పశ్చిమం మొళ్ళ విజయప్రసాద్, గాజువాక తెప్పల నాగిరెడ్డి, భీమలి అవంతి శ్రీనివాస్, చోడవరం కరణ ధర్మశ్రీ, పెందుర్తి అదీప్ రాజు, యలమంచిలి కన్నబాబు రాజు, నర్సీపట్నం పేట్ల ఉమాశంకర్ గణేష్, అరకు పాల్గొన, పాడేరు విశ్వేశ్వర రాజు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching this video.